Hello everyone, welcome to Mana College. Today's topic is VRC. VRC is nothing but vertical redundancy check. So it is the one type of error detection method. మనం ప్రీవియస్ క్లాస్లో తీసుకుంటే కనుక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్ డిటెక్షన్ మెథడ్స్ గురించి తెలుసుకున్నాం. దాంట్లో ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి విఆర్సి అని చెప్పుకుంటాం. సో మనం ఏదైనా డిజిటల్ డేటాని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు రిసీవర్కి వచ్చేసరికి ఎర్రర్ ప్రజెంట్ అయిందా లేదా అనేది డిటెక్ట్ చేయడానికి వన్ ఆఫ్ ది టెక్నిక్ యూజ్ చేసేది VRC, vertical redundancy check. Let us see the block diagram of VRC concept. ఇక్కడ నేను ఒక డయాగ్రామ్ డ్రా చేశాను చూడండి. ఓకే, ఈవెన్ ప్యారిటీ బిట్. సో డేటా అనేది ఈవెన్ ప్యారిటీ ఇవ్వచ్చు, రెడ్యూనెన్స్ బిట్ని అదే ప్యారిటీ బిట్ అంటాం కదా, అడిషనల్ బిట్ యాడ్ చేసేసి రిసీవర్కి వచ్చేసరికి మళ్ళీ రిసీవ్ తీసేయడం అనమాట. సో ద మోస్ట్ కామన్ మెథడ్ ఇది వచ్చేసరికి. సో ఈవెన్ ప్యారిటీ జనరేటర్ తీసుకున్నాను నేను. ఏదైనా ఒక డేటా మీరు అప్లై చేయండి. లెటస్ ఐఎమ్ టేకింగ్ ఇయర్ 14011 ఇది ఒక డేటా తీసుకున్నాను. సో ఈవెన్ ప్యారిటీ జనరేటర్కి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే డయాగ్రామ్లో ఈ డేటాలో ఎన్ని వన్స్ ఉన్నాయి చూడండి, 3 వన్స్ ఉన్నాయి. ఈవెన్ ప్యారిటీ జనరేటర్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఈక్వల్ టు 3 ఈజ్ ద ఆడ్ నెంబర్. సో మనం ఇక్కడ విఆర్సి బిట్ అనేది వర్టికల్ రెడ్యూనెన్సీ బిట్ అనేది ఏమి ఇవ్వాలంటే 1 ఇవ్వాలి. ఈ 1 కలిపితే 3 వన్స్తో కలిపితే ఎన్ని అవుతాయి, 4 వన్స్ అవుతాయి. 4 వన్స్ అనేది ఈవెన్ నెంబర్ కదా, అందుకే ఈవెన్ నెంబర్. ఇన్ కేస్ ఇక్కడ ఆడ్ నెంబర్ ఉందనుకో, నెంబర్ ఆఫ్ వన్స్ అనేది ఈవెన్ నెంబర్ ఉందనుకోండి, ఈవెన్ నెంబర్ ప్లస్ ఇక్కడ 1 కలిపామనుకో ఆడ్ అయిపోతుంది. ఓకేనా, అలాంటప్పుడు ఆడ్ ప్యారిటీ బిట్ కావాలంటే ఇక్కడ 0 పెట్టేసేయాలి. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఇంక్లూడింగ్ ప్యారిటీ బిట్తో కలిపితే ఈవెన్ నెంబర్ ఉంటే ఈవెన్ ప్యారిటీ విఆర్సి కాన్సెప్ట్ అంటాం. టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఆడ్ నెంబర్స్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆడ్ ప్యారిటీ విఆర్సి కాన్సెప్ట్. సో లెట్ us see here 3 వన్స్ ప్లస్ 1. ఓకే, డేటా ప్లస్ ఈవెన్ ప్యారిటీ, టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఈవెన్ నెంబర్, సో ఈవెన్ ప్యారిటీ. సో డేటా అనేది యాడ్ చేశాను, రిసీవర్కి సెండ్ చేశాను. రెడ్యూనెన్సీ బిట్ దీనికి యాడ్ చేసేసి రిసీవర్కి సెండ్ చేశాను. సో రిసీవర్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే డేటాని యాక్సెప్ట్ చేస్తుంది, రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకున్న తర్వాత ఏదైతే సెండర్ సెండ్ చేసిండో ఆ డేటాని యాక్సెప్ట్ చేయాలా వద్దా. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఎన్ని ఉన్నాయి, దీంట్లో 4 వన్స్ ఉన్నాయి, ఇక్కడ 4 వన్స్ రావాలి ఇంక్లూడింగ్ రెడ్యూనెన్సీ బిట్. అంతకంటే ఎక్కువ వచ్చాయి అనుకోండి, అప్పుడు డేటాలో కరెక్ట్ అయిపోయింది, ఎర్రర్ ఉంది అని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది విఆర్సి కాన్సెప్ట్లో. సో ఈవెన్ ప్యారిటీ విఆర్సి జనరేటర్. నెక్స్ట్ ఆడ్ ప్యారిటీ విఆర్సి. సేమ్ డేటా తీసుకున్నాను, సేమ్ డేటా 14011 తీసుకున్నాను. ఆడ్ ప్యారిటీ మనం ఏదైనా తీసుకోవచ్చు, వాడు క్వశ్చన్ ఇస్తాడు విఆర్సి ఎక్స్ప్లెయిన్ ద విఆర్సి ఆడ్ ప్యారిటీ బిట్ కానీ ఈవెన్ ప్యారిటీ బిట్ కానీ. ఐఎమ్ టేకింగ్ ఆడ్ ప్యారిటీ బిట్ అంటే ఆల్రెడీ 3 వన్స్ ఆడ్ నెంబరే కదా. సో అడిషనల్గా రెడ్యూనెన్సీ బిట్ నేను ఏం చేస్తున్నానంటే రెడ్యూనెన్సీ బిట్ని 0ని యాడ్ చేస్తున్నాను. 0 ఐఎమ్ యాడింగ్. సో 0 యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఈక్వల్ టు 3 వన్స్. 3 ఈజ్ ఏ ఆడ్ నెంబర్, అందుకే ఆడ్ ప్యారిటీ విఆర్సి. సో 0 దానికి 0 యాడ్ చేసాం. రిసీవర్కి వచ్చేసరికి కూడా ఆడ్ ఫంక్షనే అయి ఉండాలి. టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ అనేది ఆడ్ నెంబర్ అయితే డేటాని యాక్సెప్ట్ చేస్తుంది, అదర్వైజ్ రిజెక్టెడ్. దీంట్లో టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఈక్వల్ టు ఈవెన్ అయి ఉండాలి, ఇంక్లూడింగ్ ప్యారిటీ బిట్ అంటే రెడ్యూనెన్సీ బిట్ కూడా యాడ్ చేసినప్పుడు 4 వన్స్ వచ్చాయి. 4 వన్స్ వచ్చినప్పుడు మనం ఏదైతే డేటా సెండ్ చేస్తున్నామో అదే డేటా ఇక్కడ రిసీవ్ అయిపోతుంది కదా. 4 వన్స్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది, అదర్వైజ్ రిజెక్టెడ్. ఈవెన్ నంబర్, ఇక్కడ ఆడ్ నంబర్. టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్రెడీ 3 వన్స్ ఉన్నాయి కాబట్టి నేను ప్యారిటీ బిట్ అనేది 0 యాడ్ చేశాను. ఇక్కడ 3 వన్స్ ఉన్నాయి కాబట్టి ప్యారిటీ బిట్ అనేది 1 యాడ్ చేశాను ఈవెన్ నెంబర్ కోసం. ఇక్కడ ఆడ్ నెంబర్ కోసం ఆల్రెడీ ఆడ్ నెంబర్ ఉంది కదా, సో 0 యాడ్ చేస్తాను. 0 యాడ్ చేస్తే ఆడ్ నెంబరే ఉంటుంది కదా, 3 వన్సే ఉంటాయి. సో 3 వన్స్ ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది, అదర్వైజ్ రిజెక్టెడ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం దీనికి. లెట్ us see one more example. ఏదైనా ఒక డేటా, ఇది ఎగ్జాంపుల్ 140 ఇందాక పంపించిన డేటానే. సో ఇంటూ ప్యారిటీ బిట్ ద ఆస్కీ కోడ్ ఫర్ ద లెటర్ సి. ఆస్కీ అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అనమాట. ఓకే, ఆస్కీ కోడ్ ఫర్ ద 14011P. P is nothing but parity bit. సో దీంట్లో ఏం చెప్పాడంటే ఆస్కీ కోడ్ ఫర్ లెటర్, ఇన్ దిస్ లెటర్ కోడ్ P ఈజ్ ద రిప్రజెంటింగ్ ప్యారిటీ బిట్. ఓకేనా, సో ఎంటైర్ డేటాలో ఎన్ని వన్స్ ఉన్నాయి, 3 వన్స్ ఉన్నాయి. సో దీన్ని ఈవెన్ ప్యారిటీ జనరేట్ చేయాలంటే ఏం చేయాలి, ఏం నెంబర్ ఈవెన్ ప్యారిటీ జనరేట్ చేయాలంటే +1 యాడ్ చేయాలి. ఎంటైర్ డేటాకి +1 యాడ్ చేస్తాం. ఇక్కడ తీసుకున్న డేటాకి ఆల్రెడీ 3 వన్స్ ఉన్నాయి, 14011 +1 యాడ్ చేస్తే టోటల్ వన్స్ ఈక్వల్ 10 అయిపోతే 4 వన్స్ అయిపోతాయి. సో
ఈవెన్ ప్యారిటీకి p వాల్యూ ఈక్వల్ టు 1 అవుతుంది. ఈవెన్ ప్యారిటీకి p వాల్యూ ఈక్వల్ టు 1. ఫర్ ఆడ్ ప్యారిటీ వాట్ హ్యాపెన్స్, ఆడ్ ప్యారిటీ ఆల్రెడీ 3 1s ఉన్నాయి, p వాల్యూ ఏం పెట్టేసేయాలి, ఈక్వల్ టు 0 ఫర్ ఆడ్ ప్యారిటీ బిట్, అంతే. సో ఈవెన్ ప్యారిటీ ఎలా యాడ్ చేయొచ్చు, ఆడ్ ప్యారిటీ ఎలా యాడ్ చేయొచ్చు అనేది దీంట్లో ఎగ్జాంపుల్. సో యూ కెన్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ఎగ్జాంపుల్ VRC రెడ్యూనెన్సీ బిట్ నుంచి. సో ద వర్డ్ WORLD వరల్డ్ లెటర్ అనేది ఒక సర్టెన్ కోడ్తో, ఆస్కీ కోడ్తో కోడింగ్ అయ్యింది అనుకుందాం, ఓకేనా. ఇది W అనేది 11101111041 ఇలా ఏదో ఒక కోడింగ్ పడించుకున్నాడు. ఫైండ్ ద ఈవెన్ అండ్ ఆడ్ ప్యారిటీ, ఓకేనా. ఈవెన్ ప్యారిటీ ఫైండ్ అవుట్ చేయండి, ఆడ్ ప్యారిటీ ఫైండ్ అవుట్ చేయండి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ఏం లేదు, సింపుల్. టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ ప్లస్ ప్యారిటీ బిట్, ఈవెన్ నెంబర్ అయితే ఇట్ ఈస్ ఏ ఈవెన్ ప్యారిటీ బిట్. సో టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ ప్లస్ ప్యారిటీ బిట్, ఆడ్ అయితే దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఆడ్ ప్యారిటీ బిట్. అది మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఈ డయాగ్రామ్ గుర్తుంది కదా, డయాగ్రామ్ ఆడ్ ప్యారిటీ జనరేటర్కి 0 యాడ్ చేస్తాం, ఎందుకంటే 3 1s ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఈక్వల్ టు ఆడ్ నెంబర్ రావాలి, టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఈక్వల్ టు ఈవెన్ నెంబర్ రావాలి. సో ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. సో ఈ కోడ్కి మనం ప్యారిటీ బిట్ యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తామంటే చూడండి, ఓకేనా. WORLD. సో W అనే లెటర్ తీసుకొని W అనే లెటర్లో ఎన్ని వన్స్ ఉన్నాయి, ఈవెన్ ప్యారిటీ జనరేట్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈవెన్ జనరేట్ చేస్తే, ఈవెన్ జనరేట్ చేసినప్పుడు లెటర్ సి ఈవెన్కి, సో ఆల్రెడీ 3 1s ప్లస్ 3 1 6 ఉన్నాయి కదా. సో దీనికి యాడ్ చేయాల్సిన ప్యారిటీ బిట్ ఏంటి, ప్యారిటీ. ఇక్కడ ప్యారిటీ బిట్ ఏం చేయాలి, 0. ఆల్రెడీ 6 1s ఉన్నాయి కదా. సో ప్లస్ 0 యాడ్ చేస్తే సేమ్ డేటా రిసీవర్కి వెళ్ళిపోతుంది, ఓకేనా. ఇక్కడ 4 1s ప్లస్ 2 1s 6 1s ఉన్నాయి, ప్యారిటీ బిట్ 0. మీరు 1 యాడ్ చేస్తే ఆడ్కి వెళ్ళిపోతుంది. మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈవెన్ ప్యారిటీ. సో నెక్స్ట్ 4 1s ఉన్నాయి, ప్యారిటీ బిట్ ఏమొస్తుంది, 0 వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ 4 1s ఉన్నాయి, ప్యారిటీ బిట్ ఈస్ 0, ఓకేనా. ఇక్కడ ఆల్రెడీ 1 1 0 0 1 0 0. సో 3 1s ఉన్నాయి, ప్యారిటీ బిట్ ఏమొస్తుంది, ఈవెన్ ప్యారిటీ జనరేట్ చేస్తున్నాం కాబట్టి 1 వస్తుంది. 3 1s ప్లస్ 1 4 1s కదా, అప్పుడు రిసీవర్కి సేమ్ డేటా వెళ్ళిపోతుంది. సో దీనికి యాడ్ చేయాల్సిన ప్యారిటీ బిట్ ఏంటి, 0 0 0 0 1. ఇదే డేటాని నేను ఈవెన్ ప్యారిటీ ఇక్కడ జనరేట్ చేశాను. WORLD సర్టెన్ కోడింగ్ అయిపోయింది అనుకుంటే, సో దీనికి వచ్చేసరికి 0 యాడ్ చేస్తాం. సెకండ్ లెటర్ ఓకి వచ్చేసరికి 0 యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఆర్కి వచ్చేసరికి 0 ప్యారిటీ బిట్. నెక్స్ట్ ఎల్కి వచ్చేసరికి 0. సో నెక్స్ట్ డీకి వచ్చేసరికి 3 1s ఉన్నాయి కదా, 1 యాడ్ చేస్తాం. ఇది ఈవెన్ ప్యారిటీ జనరేట్ చేసి పంపాలనుకుంటే. పోనీ ఆడ్ ప్యారిటీ జనరేట్ చేయాలంటే, ఏం చేయాలి, ఈవెన్ ప్లస్లో ఆడ్ ప్యారిటీ పెట్టేయండి. ఆడ్ ప్యారిటీ బై రిక్వైర్డ్ ఆడ్ ప్యారిటీ కావాలంటే ఏం చేస్తారు, ఆల్రెడీ 6 1s ఉన్నాయి. సో ప్యారిటీ బిట్ ఏమవుతుంది, ఆడ్ నెంబర్ అయిపోవాలి. 6 + 1 7 ఇస్ అ ఆడ్ నెంబర్, ఓకేనా. ఇక్కడ 6 1s ఉన్నాయి కదా, +1 ఆడ్ ప్యారిటీ. ఆర్కి 4 1s ఉన్నాయి కదా, +1 5 1s. నెక్స్ట్ 4 1s ఉన్నాయి కదా, +1 5 1s. ఆల్రెడీ 3 1s ఉన్నాయి. సో నేను ఆడ్ డేటాను పంపిస్తున్నాను కాబట్టి మళ్ళీ 1 యాడ్ చేస్తావా, లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆడ్ నెంబర్ ఉంది. సో 0, దానికి రివర్స్ వస్తుంది అంతే, జస్ట్ ఏం లేదు. ఆడ్ ప్యారిటీ అనేది జనరేట్ చేసేసి నువ్వు కోడ్ను సెండ్ చేయొచ్చు, ఈవెన్ ప్యారిటీ జనరేట్ చేసి కోడ్ని సెండ్ చేయొచ్చు. సో దిస్ వన్ ఈస్ వర్టికల్ రెడ్యూనెన్సీ చెక్. సో VRC అనే కాన్సెప్ట్ అంటాం. సో డేటాని ఆడ్ ప్యారిటీ కానీ ఈవెన్ ప్యారిటీలో మనం సెండ్ చేస్తాం. ఆ ప్రాసెస్లో మనం ఎక్స్ట్రా బిట్ని యాడ్ చేసేటప్పుడు ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అనేది తీసుకుంటాం. టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఇంక్లూడింగ్ ప్యారిటీ బిట్ ఈజ్ ఏ ఈవెన్ నెంబర్ అయితే దాన్ని ఈవెన్ ప్యారిటీ జనరేటర్ అంటాం. Total number of ones is even number అయితే including parity bit, and total number of ones including parity bit receiver వచ్చేసరికి odd number అయితే that is called as odd parity bit అంటాం. So this one is VRC concept. Okay, thank you.